ప్రభుత్వము ఉద్యోగుల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దానిలో ప్రధానంగా పదవి విరమణ వయసు ఇంకొక సంవత్సరం పెంచుతూ 62 సంవత్సరాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక కేబినెట్ రేపు జరగనుంది. ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు ఏం పెట్టబోతా ఉన్నాయి, వారి డిమాండ్స్ ఏమున్నాయని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కృష్ణ యాదవ్ గారు, అలాగే జగన్మోహన్ రావు గారు, ఇద్దరు కూడా మనతో పాటుగా ఉన్నారు, టీజీఓస్ సంబంధించినటువంటి నేతలు. సార్, ప్రధానంగా మీరు ఏ విషయాలను ప్రభుత్వం ముందు పెట్టబోతా ఉన్నారు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనుకుంటున్నారు? గత సంవత్సర కాలం కంటే ఎక్కువ కూడా మా తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి వివరించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మరి జేఏసీ నాయకులతోని విని సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ పరిష్కారం మాత్రం ఇప్పటివరకు కాలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, ఆఫీసర్స్ కమిటీ వేశారు, మరి అన్నీ కూడా వింటా ఉన్నారు కానీ ఇంతవరకు రిజల్ట్ రాలేదు. మేము ప్రభుత్వం ఒక నిర్ణయం గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి మాకు మేము కోరే కోరికలు కూడా ఏదో కొత్తగా మరి ప్రభుత్వానికి ఏదో ఆర్థిక పరిస్థితులు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా కూడా మేము మా న్యాయమైన కోరికలే అడుగుతున్నాం. ఎందుకంటే డిఏ అనేది ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సిన డిఏ, అది మాకు న్యాయంగా రావాల్సిన డిఏ. అదేవిధంగా మేము పొదుపు చేసుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ టీఎస్జిఎల్ఎఫ్ కానీ ఇటువంటివన్నీ కూడా మా డబ్బులను మేము పొదుపు చేసుకున్నాం. ఎందుకంటే బయట పొదుపు చేసుకునే కంటే జీపీఎఫ్లో దాచుకుంటే కొద్దిగా ఎక్కువ డబ్బు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కొంచెం వెసులుబాటు ఉంటుందని చెప్పి దాచుకున్న డబ్బులు అవసరానికి తీసుకునేందుకు మేము అడుగుతున్నాం తప్ప ప్రభుత్వాన్ని కొత్తగా మేము అడిగే డిమాండ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాయంగా మాకు రావాల్సిన డిమాండ్లే. ఇప్పుడు ప్రస్తుతము 1 సంవత్సరం వయసు పెంచుతారనేటువంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఆ విషయంలో మీరు స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నారా? గత ప్రభుత్వం 58 నుంచి 61 చేసింది. ఈ ప్రభుత్వం ఇంకొక సంవత్సరం పెంచబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఉద్యోగ సంఘాలు ఎప్పుడు కూడా పదవి విరమణ వయసు పెంచాలని చెప్పి ఆ రోజు కోరలేదు గత ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా మేము ఎప్పుడు కూడా కోరడం లేదు. మాకు పదవి విరమణ వయసు నిర్ణయం అనేది మేము వార్తల్లో వింటున్నాం కానీ ఉద్యోగ సంఘాలుగా ఏ సంఘం కూడా పదవి విరమణ వయసు పెంచాలని చెప్పి మేము అడగలేదు. మరి వాళ్ళు ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టుకొని తీసుకుంటున్నారో కానీ ఉద్యోగ సంఘాలుగా మేము మాత్రం పదవి విరమణ వయసును పెంచమని డిమాండ్ చేయట్లేదు. మనతో పాటుగా కృష్ణ యాదవ్, టీజీఓస్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా మీకు సంబంధించినటువంటి పీఆర్సీల విషయంలో గత ప్రభుత్వంతో కొట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం ముందు కూడా మీరు చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది, నన్ను కోసినా కానీ పైసలు వెళ్ళవు అనేటువంటి మాటలు చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ఎలా ఆ ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టబోతాం? అంటే తప్పకుండా ఈరోజు మా కేంద్ర సంఘ నాయకులు అన్న ఏలూరు సీనన్న కానీ సత్యనారాయణ కానీ వాళ్ళు చేస్తున్న ఈ పోరాటంలో మేమందరం జిల్లాలో కూడా 33 జిల్లాలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు, కేంద్రంలో ఉన్న నాయకులందరం కూడా ప్రతి ఒక్క ఉద్యోగి అంటే సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే, ప్రజల దగ్గర తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అధికారి కావచ్చు, ఉద్యోగి కావచ్చు పనిచేయాలి. కాబట్టి మేము పనిచేసిన కాలంకి సంబంధించిన పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు అవన్నీ అడుగుతున్నాం. మా న్యాయమైన హక్కు అవి ఖచ్చితంగా మేము సాధించుకుంటామని మాకైతే నమ్మకం ఉంది. ఇవాళ చర్చల్లో కూడా మొదటి మెట్టు ఎక్కుతున్నాం. మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి ఆ మొదటి మెట్టులో విజయం సాధిస్తే మాత్రం ఫస్ట్ దావత్ మీతోనే చేసుకుంటామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తాం. ఒకవేళ ఉద్యోగ విరమణ వయసు, పదవి విరమణ వయసు కనుక పెంచే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ముందు మీరు పెంచితే ఓకే అంటారా, లేదంటే ఉంచండి సరిపోతుంది, మాకు 61 సరిపోతుంది అనేటువంటి దాంతో ఏమన్నా సిఫార్సు చేయబోతా ఉన్నారు? అది కేంద్ర సంఘము నాయకత్వంలో ఉన్న మా స్టేట్ బాడీ డిసైడ్ చేస్తుంది. మేము ఇండివిజువల్గా జిల్లా అధ్యక్షునిగా నేనేం చెప్పలేకపోతాను. దయచేసి మా కేంద్ర సంఘం వాళ్ళు ఏది చెప్తే ఆ ఆదేశాలను పాటిస్తూ ముందుకు పోతాము. ఇప్పుడు చెప్పాం కదా, మేము ఫస్ట్ మెట్టు పోతున్నాము. కాలేజీ టీవీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చివరిగా అన్న, కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఇప్పుడు మీరు సెక్రటరేట్ లోపలికి పోబోతా ఉన్నారు. సెక్రటరేట్లో మంత్రులు అలాగే అధికారులు కూడా ఉండబోతా ఉన్నారు. ఎలాంటి డిమాండ్స్ మీరు పెట్టబోతా ఉన్నారు మీ సంఘాల తరఫున? ముందుగా మా పెండింగ్ డిఏలను, అదేవిధంగా పెండింగ్ బిల్స్ను రిలీజ్ చేయమనేది ఒకటి. ఆ తర్వాత ఆర్థిక పరం లేని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలని చెప్పి డిలే చేస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు. వాటిని వెంటనే పరిష్కరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఇది కృష్ణ యాదవ్ అలాగే జగన్మోహన్ రావు ఇద్దరు కూడా టీజీఓకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పదవి విరమణ వయసు పెంచొద్దు అనేటువంటి మాటను చెప్తూనే వారికి సంబంధించినటువంటి డిఏలు అలాగే వారికి సంబంధించినటువంటి ఎలవెన్సెస్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేయబోతున్నాం అన్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి శ్రీనివాస్, సెక్రటరేట్, హైదరాబాద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్